నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ పై ఒక్కసారిగా ఏసీబీ దాడి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కల్వకుర్తి రెండవ ఎస్ఐ రామచందర్జీ భూ వివాద సమస్యలు స్టేషన్ బెల్ మంజూరు చేయడానికి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పూర్తి వివరాలకు వెళ్తే గూడూరు గ్రామానికి చెందిన నంబి వెంకటయ్య భూ వివాదం కేసులో గొడవకు సంబంధించి స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను కల్వకుర్తి రెండవ ఎస్ఐ రామచందర్జీ 10,000 లంచం డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు కేసు నమోదు విషయంలో విచారణ చేసి కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మీ పేరు చెప్పండి సార్. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. ఈరోజు కల్వకుర్తి పిఎస్లో క్రైమ్ నంబర్ 220/2025 కేసులో ఎస్ఐ రామచందర్జీ గారు ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నంబి వెంకటయ్య గారికి స్టేషన్ బెయిల్ గ్రాంట్ చేయడానికి 10,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అట్టి కంప్లైంట్ మాకు రావడంతో మేము కేసు రిజిస్టర్ చేసి వచ్చి ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన ఎడమ చేతితో తీసుకుని ఎడమ జోబు ప్యాంట్లో పెట్టుకున్నాడు. కెమికల్ టెస్ట్లో లెఫ్ట్ హ్యాండ్ అండ్ ప్యాంట్ జోబ్ పాజిటివ్ వచ్చింది. ఆయనను ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు పని చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ ట్విట్టర్, ఏసీబీ వాట్సాప్ నంబర్, ఏసీబీ ఫేస్బుక్లో కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఫిర్యాదుదారుల యొక్క డీటెయిల్స్ రహస్యంగా ఉంచబడతాయి. వెరిఫై చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నిరభ్యంతరంగా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ డైరెక్ట్గా మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే మేము వెరిఫై చేసి వారికి తగిన న్యాయం చేస్తుంది. ఆయన డైరెక్ట్ అడిగారు, ఆయన డైరెక్ట్ కేసు వివరాలు క్రైమ్ నెంబర్ చెప్పింది అంతే. అందులో డీటెయిల్స్ కేసు 23 నాడు రిజిస్టర్ 23/6/2025 నాడు క్రైమ్ నెంబర్ 220/2025 అంటే కేసుకు సంబంధించిన ఇష్యూ. అది అన్నదమ్ముల విషయంలో ల్యాండ్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. వాళ్ళు పొలంకి పోతుంటే వస్తుంటే ఏదో వేసిండ్రు, కొట్లాడినరు అని చెప్పేసి కొట్టిండ్రు అని చెప్పేసి కేసు పెట్టినారు ఎదుటి వ్యక్తులు. ఆ కేసు రిజిస్టర్ కావడంతో నీకు ఈ కేసులో బెయిల్ ఇవ్వడానికి 10,000 ఇస్తేనే ఇస్తా అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఫిర్యాదుదారుని ఆధారంగా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఏం మాట్లాడుతాడు ఇంకేం చెప్తారు చూసి దాన్ని బట్టి ప్రాథమికంగా అనుమానాలు అట్లనే ఉండవు. డైరెక్ట్ మనకు కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది.